ఎండిపోయిన చెట్టుకు చిగురు మొలిచినట్లుగా మిమ్మల్ని అందరినీ చూసినప్పుడు మరొకసారి 12 సంవత్సరాలు బ్యాక్ వెళ్ళి చూస్తే గత జ్ఞాపకాలన్నీ స్మరణకు వస్తున్నాయి. నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. మాట్లాడడానికి కూడా మాటలు రావట్లేదు. ఇలా ఇది కళా నిజమా? ప్రస్తుత దినాల్లో ఉపాధ్యాయులకు విలువ అనేది, గౌరవం అనేది, మర్యాద అనేది తగ్గిపోయిన దినాల్లో నచ్చుకైన ఆ ప్రేమ, మమకారం, ఆ అభ్యాయత, ఆ విధేయత లేనటువంటి దినాల్లో తిరిగి మమ్మలను నీ ప్రేమతో ఆనందింపజేసినందుకే చాలా మీ అందరికీ నా నిండు మనసుతో ఆశీస్సులు తెలియజేస్తున్నాను. నీవు ఆ రోజులే బాగున్నాయి. నేను మనస్ఫూర్తిగా చెప్పగలను. ఏమంటారు మేడం? అవి నిజంగా అసలు నేను దాన్ని వర్ణించలేను. మేము అంత పనిష్మెంట్ ఇచ్చిన అలా చేసినప్పటికీ కూడా ఇప్పటికీ ఈ రోజు వరకు మమ్మల్ని అభినందిస్తూ గౌరవిస్తూ మాకు ఎంత రెస్పెక్ట్ అంటే, మేము ఇప్పుడు టీచింగ్లో ఉన్నాం, మా స్టూడెంట్స్ ఎవరు అలాంటి మీలాగా ఎవరు మాకు రెస్పెక్ట్ ఇయ్యరు. అదంతా నకిలీ, అదంతా బంగారం పూజతో ఉన్నటువంటిది. ఒరిజినల్ బంగారం అంటే మీరేరా? ఒరిజినల్ బంగారం అంటే మీరే. సరే, ఏదో మిమ్మల్ని ఉన్నారు కాబట్టి పొగడం కాదు, వాస్తవం, రియల్గా మాట్లాడుతున్నాను నేను. ఇంతవరకు ఎక్కడ ఉన్నా కూడా మీరు అందరూ పలకరించడం అనేది, తర్వాత మళ్ళీ మమ్మల్ని గ్యాదరింగ్ చేసి ఇలాగా సన్మానం చేయడం అనేది మీ అందరికీ చాలా చాలా మంచి ఆశీర్వాదం మీరు పొందుకుంటారు. వచ్చినటువంటి వాళ్ళ అందరూ కూడా మాట్లాడే ఉంటారు. ఒక విషయం లాస్ట్కు, మీరందరూ ఏ స్థాయిలో ఎక్కడ ఉన్నా ఆ స్థితిలో ఆ స్థాయిలో సంతోషంగా ఉండండి. దానికి మీరు ఎవరు ఇక్కడ కూర్చున్నవారు హ్యాపీగా ఉండి ఏ స్థితిలో ఉన్నా, కొన్ని అనుకున్నవి ఆశపడే జరగకపోవచ్చు, అయినంత మాత్రం డిసప్పాయింట్ కావద్దు. అందరూ ఒకే దాన్ని కోరుకుంటే అందరికీ ఉద్యోగాలు రాకపోవచ్చు. మనం ఉన్న స్థాయిలో స్థితిలో సంతోషంగా హ్యాపీగా ఉండండి. చాలామంది వివాహాలు చేసుకోవచ్చు, చాలామంది పెళ్లిళ్ళు జరగవచ్చు. అయినా నేను అనుకుంటున్నాను, హ్యాపీగా మీ భార్యాభర్తలు మీరు సంతోషంగా ఉండండి. తల్లిదండ్రులను గౌరవించడం, ఉపాధ్యాయుని గౌరవించడం, ఆ రెండింటికి మించినటువంటి గొప్పది ప్రపంచంలో ఏది లేదు. ఆ ఉపాధ్యాయుని తల్లిదండ్రులను గౌరవించినటువంటి జీవితాలు ఖచ్చితంగా ఫలభరితం, ఖచ్చితంగా బ్లెస్సింగ్, ఆశీర్వాదంలోకి వస్తాయి. అది 100% నేను నమ్ముతా దాన్ని. మమ్మల్ని గౌరవించినట్లు మీ పేరెంట్స్ కూడా మీరు గౌరవిస్తున్నారని నమ్ముతున్నా. తల్లిదండ్రులను గౌరవించలేని వాడు కూడా ఉపాధ్యాయులను గౌరవించలేడు. కాబట్టి మీ పేరెంట్స్ కూడా మీరు ఖచ్చితంగా బాధ్యతాయుతంగా, కర్తవ్యంగా గుర్తెరిగి మీ తల్లిదండ్రులను కూడా మంచిగా చూసుకోవాలని నేను మనసారా మిమ్మల్ని కోరుతూ ఉన్నాను, అడుగుతూ ఉన్నా. సరే, ఎవరికి ఆలోచన పుట్టిందో నాకు తెలియదు, కానీ మీరందరూ ఒక తాటిపైన ఒక స్టేజ్ మీదకి రావడం అనేది అది అద్భుతమైనది. కాబట్టి మాటలు యాదగిరి అంటా ఉన్నాడు, మరి ఏం మనుషులురా నువ్వు అంటే మీరు నవ్వుకునేది. ఎవరైనా పిల్లలు తప్పు చేస్తే ఏం మనుషులురా నువ్వు, ఏం చేసినావు అంటే ఇట్లా అంటుండే. చాలా అవన్నీ మాకు గుర్తొచ్చినప్పుడు గుర్తు చేసుకుంటూ నవ్వుతూ ఉంటాం. పిల్లలు కూడా ఎంత పాపకి నేను చెప్పను. ఒకసారి బాగా పనిష్మెంట్ ఇచ్చి ఒకసారి 2 చేతుల దెబ్బలు కొట్టిన తర్వాత క్లాస్ చెప్పి వచ్చేటప్పుడు ఆ పాప ప్యాంటుకు షాక్ పీస్ అంటింది, అంత డస్ట్ పట్టింది. వస్తూ ఉంటే ఆ ఖర్చు తీసుకొని, సార్ మీ ప్యాంటు డస్ట్ ఉంది సార్ అని తుడుస్తూ ఉంది. ఎవరి దాకా కొట్టినా కదా, పనిష్మెంట్ ఇచ్చినా కదా, ఇంత బాధ పెట్టినా కదా, పబ్లిక్ అందరి క్లాస్లో అంతమంది ముంగట అంత ఇన్సల్ట్గా మాట్లాడినా కదా, అయినా కూడా సారుకు అలా గౌరవించడం అనేది, అలా ఆ డస్ట్ చూడడం అనేది నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది. ఆ తర్వాత అక్కడికి వచ్చి ఒక 2 నిమిషాలు ఇట్లా కళ్ళు మూసుకుంటే నా కళ్ళలోకి వెళ్ళి కన్నీళ్ళు రాలుతూ వచ్చినాయి. అదే ఉపాధ్యాయ అంటే, అదే విద్యార్థి అంటే. ఎంతైనా కూడా ఎంత పనిష్మెంట్ ఇస్తే అంతగా అభినందించారు, అంతగా మమ్మల్ని గౌరవించారు, అంతగా మాకు విధేయులయ్యారు.
కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున నేను నా నిండు మనసుతో మిమ్మల్ని బ్లెస్సింగ్ చేస్తూ ఉన్నాను. మీకు మంచి ఆరోగ్యం, మంచి భవిష్యత్తు, మంచి పిల్లలు మీకు ఉండాలని భగవంతుని మనసారా ప్రార్థిస్తూ ఉన్నాను. వేదిక మీదకి వచ్చినటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా నేను మరొకసారి మిమ్మల్ని చూసే భాగ్యం నాకు కలిగింది. నా అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను. నేను అందుకోలేను కావచ్చు అనుకున్నాను. బండి 90 ఫీల్డ్ వచ్చింది, ఏమైనా కానీ పిల్లలు కూడా లేదు. పోతపోయింది తొక్కలో పాఠం, పిల్లలకైతే ఎక్కువ ఏం కాదనుకున్నాను. నేను అంత స్పీడ్గా వచ్చిన చాలా సంతోషం. నా ఆశ, నా ఆకాంక్ష, నా కోరిక నెరవేరింది. మిమ్మల్ని అందరినీ చూస్తూ ఉన్నాను. ఎప్పుడో మీకు గడ్డాలు మీసాలన్నప్పుడు చూసినా, ఇప్పుడు చూస్తూ ఉంటే కొందరిని గుర్తుపట్టలేకపోతున్నా. అయినా కూడా గుర్తుపడతా ఉన్నా. సో ఎనీవో నాకు చాలా ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది. నా సంతోష ఆశీస్సులు మీ అందరికీ కలగాలని భగవంతుని మనసారా కోరుకుంటూ చిన్న ఉపన్యాసం